వెల్కమ్ టు మోటో టాక్స్ తెలుగు. ఈరోజు నేను శ్రీరామ్ కలిసి తన షిఫ్ట్ డిజైర్లో చిన్న రైడ్కి వచ్చాం. సో ఈరోజు తన షిఫ్ట్ డిజైర్ గురించి కొన్ని తన పాస్ట్ తన మాటల్లో తన షిఫ్ట్ డిజైర్ గురించి తెలుసుకుందాం. వాడు ఏమంటాడు. శ్రీరామ్, షిఫ్ట్ డిజైర్ ఎప్పటి నుంచి వాడుతున్నావు? నేను అరౌండ్ 10 years నుండి వాడుతున్నాను. 10 years నుండి 2013 మోడల్ ఇది. సో అరౌండ్ 10 years నుండి వాడుతున్నాను. ఓకే, ఈ 10 yearsలో నీకు అనిపించిన పాజిటివ్స్ చెప్పు. పాజిటివ్స్, ఫస్ట్ మంచి మైలేజ్ వస్తుంది. సో నీకు ఎంత లాంగ్ జర్నీ అయినా డబ్బులు సేవ్ అవుతాయి. ఓకే, నీకు సిటీలో తిరగడానికి కూడా డబ్బులు సేవ్ అవుతాయి. ఎంత రఫ్ రోడ్లో డ్రైవ్ చేసినా కానీ గ్యారంటీ పక్కా 18 అబౌవ్ వచ్చేస్తుంది. హైవే పైన అయితే 20 వచ్చేస్తుంది. సో మంచి లైక్ ఫ్యూయల్ పైన ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టక్కర్లేదు. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే దీని సర్వీస్ కాస్ట్ చాలా తక్కువ. చాలా అంటే స్పేర్ పార్ట్స్ సర్వీస్ బాగుంటుంది, సర్వీస్ రెస్పాన్స్ కూడా బాగుంటుంది మారుతి సుజుకి. సో మనం ఏమన్నా ప్రాబ్లం చెప్పినా కానీ అది సాల్వ్ అవ్వకపోయినా కానీ మళ్ళీ వాళ్ళే ఫీడ్బ్యాక్ తీసుకుని మళ్ళీ చేస్తారు. అంటే ఇప్పుడు ఈ 10 years కూడా నువ్వు సర్వీస్ మొత్తం మారుతి సుజుకి షోరూంలోనే చేయించావు కదా? లేదు, మొత్తం కాదు, ఓన్లీ మేజర్ సర్వీసెస్ షోరూంలో చేయించాం. ఓకే, మిగిలినవన్నీ బయట చేయించాం. సో రీసెంట్గానే దీని మేజర్ సర్వీస్ అయింది. ఇప్పుడు దీని ఓడోమీటర్ రీడింగ్ అరౌండ్ 1,26,000 ఉంది. సో 1,20,000కి దీన్ని 1 lakh సర్వీస్ చేయించాము. సో అప్పుడు అరౌండ్ ఒక 40,000 అయింది. ఓకే, టైమింగ్ చైన్ రీప్లేస్మెంట్. ఇది డీజిల్ వెహికల్ కాబట్టి. ఓకే, సర్వీస్ అయితే సాటిస్ఫై అయిపోతాం మారుతి సుజుకి. ఓకే. అంటే నువ్వు సర్వీస్ సెంటర్లో లైక్ సుజుకి సర్వీస్ సెంటర్లో సర్వీస్ బాగుంటుందంటావా, లేదంటే బయట చేయించుకోవడం బెటర్ అంటావా? సుజుకి సర్వీస్ సెంటర్లో బాగానే ఉంటుంది, కానీ లేబర్ ఛార్జెస్లో డిఫరెన్స్ వస్తుంది. సుజుకి సర్వీస్ సెంటర్లో కొంచెం లేబర్ ఛార్జ్ ఎక్కువ కాస్ట్ చేస్తాడు, ప్లస్ దానిపైన 18% GST పడుతుంది. బయట అయితే ఇవన్నీ తగ్గుతాయి కొంచెం. సో బయటనే చేయించుకోవచ్చు, ఎందుకంటే స్పేర్ పార్ట్స్ దీన్ని ఎక్కడైనా దొరికేస్తాయి బయట కూడా. సో నీకు స్పేర్స్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నువ్వు షోరూమ్కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ చెప్పు. అంటే సర్వీస్ కోసమా? అదే బయట చేయించిన సర్వీస్కి షోరూమ్ ఎక్స్పీరియన్స్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో నువ్వు ఏదైనా ఫీల్ అయితే అది చెప్పచ్చు. ఫస్ట్ షోరూమ్కి వెళ్తే జనరల్గా మారుతి సుజుకి కార్స్ ఎక్కువ కాబట్టి అంత ఖాళీగా ఉండదు. జనరల్గా వాళ్ళు కూడా బిజీగా కంగారుగా ఉంటారు. ప్రాబ్లమ్స్ అన్నీ విన్నాక మొత్తం అన్నీ రెక్టిఫై చేసి అయితే ఇస్తారు, బట్ కొంచెం బిజీగా ఉంటారు వాళ్ళు కూడా. అండ్ డెలివరీ కూడా వితిన్ 24 hours. మొన్న నేను ఇచ్చింది మేజర్ సర్వీస్ కదా, వితిన్ 1 dayలో ఇచ్చారు. సో మొత్తం మేజర్ సర్వీస్ చేసి వితిన్ 1 dayలో ఇచ్చారు. కానీ అక్కడ ఉండే స్టాఫ్ చాలా బిజీ, అంటే అడ్వైజర్స్ వాళ్ళు ఉంటారు కదా, అంటే ప్రతి కారు ఒక్కొక్క అడ్వైజర్ తీసుకుంటాడు. సో అలా చేస్తారు కాబట్టి ఆ అడ్వైజర్స్ చాలా బిజీ. ఇది ఎందుకు చేంజ్ చేశారు అంటే మనకి ఎక్స్ప్లెనేషన్ కావాలి కదా, ఏమేమి చేంజ్ చేశారు. ఆ ఎక్స్ప్లెనేషన్ చెప్పడానికి వాళ్ళకి అంత ఖాళీ టైం ఉండదు ఫస్ట్ థింగ్, ఎందుకంటే కార్స్ చాలా ఎక్కువ ఉంటాయి మారుతి సర్వీస్ సెంటర్లో. సో ఇది సర్వీస్ సెంటర్, కానీ సర్వీస్ అయితే బాగానే చేస్తారు. ఓకే, కస్టమర్స్ని రిసీవ్ చేసుకోవడం బాగా చేసుకుంటారు. అంటే ఒకసారి నువ్వు లోపలికి వెళ్తే బయటికి రాలేవు. అది వాళ్ళు ఏమంటారంటే బయట చేయించుకోవడం కన్నా షోరూంలోనే బెస్ట్, అంటే బయట అన్నీ చేయరు అంటారు. బట్ అది కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవడం అంతే. కానీ ఒకసారి లోపలికి వెళ్తే మాత్రం వాళ్ళు అంత ఈజీగా బయటకు వదలరు, సర్వీస్ చేసి పంపిస్తారు. కానీ కస్టమర్ రిసీవింగ్ కూడా బాగానే ఉంటుంది. ఓకే, దీన్ని కాంపిటేటివ్ బ్రాండ్స్తో పోల్చుకుంటే ఇది బెటర్ అంటారా? లైక్ సర్వీస్ విషయంలో అయితే అసలు నో డౌట్ మారుతి సుజుకి సర్వీస్ అసలు వేరే కాంపిటేటర్స్తో పోల్చుకుంటే చాలా బెస్ట్. ఓకే, ఇంకేమున్నాయి నెగిటివ్స్? సర్వీస్ నువ్వు ఎన్ని కిలోమీటర్స్ చేస్తావు? నేను ప్రతి 10 to 12,000 kilometers దీని సర్వీస్ చేపిస్తాను. ఓకే, నువ్వు వాడేది డీజిలే కదా ఇప్పుడు? డీజిల్ వెహికల్ కాబట్టి పక్కాగా 10 to 12,000 అయితే చేపిస్తాను. ఈ మధ్యన కార్బన్ క్లీనింగ్ అని ఒకటి ఫేమస్ అయింది కదా, అలాంటిదని చేయించాల్సిన అవసరం వచ్చిందా? 1,20,000 తిరిగారు కదా దగ్గరగా. ప్రస్తుతానికి అయితే ఏం రాలేదు,
కార్బన్ క్లీనింగ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కార్బన్ క్లీనింగ్ చేసేటప్పుడు లైక్ అన్ని చోట్ల చేపియొద్దు కార్బన్ క్లీనింగ్. ఇప్పుడు ప్రతి చోట కార్బన్ క్లీనింగ్ పెట్టేశారు, ప్రతి ఒక్కడు ఆటోమేటిక్ కార్బన్ క్లీనింగ్ పెట్టి మేము ఇలా చేస్తున్నామని చెప్తున్నారు. కానీ అది ప్రతిసారి వర్కౌట్ అవుతుంది అన్న గ్యారంటీ లేదు. అంటే బ్రాండెడ్ వాటిలో చేయించుకుంటే వర్కౌట్ అవ్వచ్చేమో, బట్ మాన్యువల్ కార్బన్ క్లీనింగే బెస్ట్. నేనైతే ఇప్పటివరకు చెప్పలేదు, బట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం మాన్యువల్ కార్బన్ క్లీనింగే బెస్ట్ అంటాను. ఓకే. నువ్వు అబ్జర్వ్ చేసిన నెగిటివ్ చెప్పు దీంట్లో. నెగిటివ్స్ చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఫస్ట్ దీని నెగిటివ్ వచ్చి దీని స్టీరింగ్. ఓకే. ఫస్ట్లో బాగానే ఉంటుంది కొన్ని రోజులు, అంటే 180,000 వరకు దీని స్టీరింగ్ బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే వచ్చేటప్పటికి స్టీరింగ్ టైట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ దీని 1 lakh సర్వీస్కి వెళ్ళినప్పుడు దీని స్టీరింగ్ బాక్స్ మొత్తం రీప్లేస్ చేసుకోవాలా అన్నారు. అంటే స్లోగా టైట్ అయింది, బట్ ఈ సౌండ్ కూడా వస్తుంది, స్టీరింగ్ సౌండ్ కూడా. అండ్ స్టీరింగ్ అలైన్మెంట్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది దీంట్లో. ఓకే. నేను సర్వీస్ సెంటర్ వాళ్ళని అడిగితే స్టీరింగ్ బాక్స్ అరౌండ్ 12,000 to 15,000 ఉంటుంది దీన్ని. సో ఆ పార్ట్ చాలా కాస్ట్లీ. సో స్టీరింగ్ ఇష్యూ అనేది నేను దీంట్లోనే కాదు, మారుతి సుజుకి చాలా వెహికల్స్లో అబ్జర్వ్ చేశాను. బెలినో ఉంది, సో దాంట్లో కూడా నేను ఈ స్టీరింగ్ ఇష్యూ అబ్జర్వ్ చేశాను. అది కూడా చాలా టైట్ అయిపోయింది, అది 60,000కే టైట్ అయిపోయింది. దీనికైతే 80,000 నుంచి స్టీరింగ్ ఇష్యూ ప్రాబ్లం వచ్చింది. బట్ నేనైతే చేయించలేదు, ప్రస్తుతానికి బాగానే ఉందని. నెక్స్ట్ సర్వీస్లో ఈ స్టీరింగ్ ర్యాక్ కూడా రీప్లేస్ చేపిస్తాను. మీరు రీప్లేస్మెంట్ని నమ్ముతారా లేదా రిపేర్ని నమ్ముతారా? బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. షోరూమ్కి వెళ్తే గ్యారంటీగా అటు రీప్లేసే చేస్తాడు, అందులో నో డౌట్. వాడు ఎప్పుడు రీప్లేస్మెంటే చేస్తాడు. సో ప్రాబ్లమ్ని బట్టి రిపేర్ రీప్లేస్మెంట్ అనేది. సో రెండు సేమ్ కాస్ట్ అవుతాయి కొన్నిసార్లు, రిపేర్ అండ్ రీప్లేస్మెంట్. అప్పుడు రీప్లేస్మెంట్ చేసుకోవడమే బెస్ట్, తక్కువ ప్రైస్ డిఫరెన్స్ ఉన్నప్పుడు. బట్ కొన్నిసార్లు పార్ట్ బాగానే ఉంటుంది, లైక్ వెహికల్లో ఏ పార్ట్ అయినా కానీ కొంచెం రిపేరబుల్ స్టేజ్లో ఉన్నప్పుడు రిపేర్ చేసుకుంటేనే బెస్ట్. లైక్ మనకి సర్వీస్ కాస్ట్ కూడా తగ్గుతుంది అప్పుడు. ఈ రిపేర్ కావాలంటే మనం బయట చేయించుకోవాలి, షోరూమ్లో అయితే వాడు ఓన్లీ రీప్లేస్మెంట్ చేస్తాడు. సో షోరూమ్లో సర్వీస్ చేయించుకోవడం వల్ల నాకు నచ్చని విషయం ఏంటంటే ఇదే, పార్ట్ కొంచెం యావరేజ్గా ఉన్నా కానీ వాడు రీప్లేస్ చేస్తాడు. టైర్స్ ఎప్పుడు మారుస్తుంటారు? టైర్స్ ప్రతి 40కి 40,000, 40 to 50,000 మధ్యలో మారుస్తాం. ఓకే. ఈ 1,20,000 కిలోమీటర్స్ కూడా మీరు సేమ్ టైర్స్ వాడారా, లేదంటే డిఫరెంట్ బ్రాండ్స్ అని ట్రై చేశారా? డిఫరెంట్ బ్రాండ్స్ ట్రై చేసాం. ఫస్ట్ దీని కార్తో వచ్చింది జేకే టైర్స్ వచ్చినాయి, జేకే టైర్స్ వాడాం. లైక్ అవి చాలా లాంగ్ లైఫ్ వచ్చినాయి, ఎందుకో తెలియదు మరి. స్టార్టింగ్లో కార్స్తో స్టాక్ వచ్చిన టైర్స్ మళ్ళీ జేకే వేయించాం, ఎక్కువ రోజులు వచ్చినాయి కదా అని. మళ్ళీ జేకే ఆల్మోస్ట్ 1,20,000 వరకు వాడాం. 1,00,000 సర్వీస్ చేయించినప్పుడే దీన్ని మళ్ళీ అపోలోకి మార్చాం. లైక్ లాస్ట్ 2 times జేకే చూసాం కదా, ఈసారి అపోలో వాడదామని అపోలో తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండు యూస్ చేశారు కదా, రెండిట్లో ఏది బెటర్ అనిపిస్తుంది మీకు? నేను లాస్ట్ టైం జేకే ఇచ్చినప్పుడు ఒక 5,000, 6,000 తిరిగాక 2-3 ప్యాచ్లు అయితే పడిపోయినాయి అప్పటికే. ఇది సర్వీస్ చేశాక అరౌండ్ 6,000 తిరిగింది. ఇప్పుడు వరకు అయితే ప్యాచ్ అయితే పడలేదు, బట్ అది రోడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ అపోలో కూడా బాగానే ఉంది, ఇప్పుడు వరకు అయితే నాకు ఎలాంటి ఇష్యూ రాలేదు. నెగిటివ్స్లో మీరు ఇంకా ఫీల్ అయ్యి ఏమైనా ఉన్నాయా? నెగిటివ్స్లోనా, క్యాబిన్ నాయిస్. దీని డీజిల్ ఇంజిన్ సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది, క్యాబిన్లోకి వచ్చేస్తుంది. సో అది మీకు పెట్రోల్ డ్రైవ్ చేసి దీంట్లోకి వచ్చిన వాళ్ళు లైక్ ఒక ట్రక్ ఉంటుంది కదా, లైక్ ఆ సౌండ్ ఉన్న ఫీల్ వస్తుంది. ఓకే. ఇంకా నెగిటివ్స్ అంటే ఈ సౌండ్స్ అన్నీ ఎక్కువ. లైక్ ఈ డాష్ బోర్డ్ సౌండ్స్ అన్నీ లూజ్ అయిపోతాయి. కొన్ని ఒక 80,000, 60,000 తిరిగాక లూజ్ అయిపోతాయి, అండ్ ఈ సౌండ్స్ వచ్చేస్తూ ఉంటాయి ప్రతిసారి. ఇంకా నెగిటివ్స్ ఏంటంటే, ఇంకా నెగిటివ్స్ ఏం లేవు. బిల్డ్ క్వాలిటీ, ఆబ్వియస్లీ బిల్డ్ క్వాలిటీ నెగిటివే. బట్ ఇది 2013లో తీసుకున్నాం కాబట్టి అప్పటికి జనాలకి అంత బిల్డ్ క్వాలిటీ పైన అవేర్నెస్ లేదు. అంటే ఈ బిల్డ్ క్వాలిటీ అంత బాగోపోయినా జనాలు ఈ కార్ని ఎక్కువ కొన్ని దీన్ని 40% మార్కెట్ షేర్ ఉంచారంటే దానికి రీజన్ ఏంటంటారు? రీజన్ జస్ట్ సర్వీస్ కాస్ట్ తక్కువ, మైలేజ్ ఎక్కువ. ఓకే. మన ఇండియన్ మైండ్ సెట్కి సెట్ అయ్యే కారు, మన ఇండియన్స్కి
ఎవరేమనుకున్నా కానీ తక్కువలో అయిపోవాలి సర్వీస్, ఓకే. ప్లస్ ఎక్కువ మైలేజ్ రావాలి. మరి రివ్యూస్లో అందరూ వేసుకుంటారు కదా గట్టిగా, ఇది బాగాలేదు, బిల్డ్ క్వాలిటీ బాగాలేదు, అది బాగాలేదు అని. రివ్యూస్లో బిల్డ్ క్వాలిటీ అనేది ఉండాలి, గ్యారంటీ. ఓకే. బట్ అది ఇప్పుడు అంటే ఒక 5-6 ఇయర్స్ నుండి జనాలకి అవేర్నెస్ వచ్చింది. కానీ వేరే కార్లో 10 రూపీస్తో అయ్యే పని దీంట్లో 2-3 రూపీస్తో అయిపోద్ది. సో అది. సో అయినా కానీ జనాలు మారుతి సుజుకి ఎందుకు కొంటున్నారు బిల్డ్ క్వాలిటీ లేకపోయినా ఏంటంటే సర్వీస్ కాస్ట్, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ, ప్లస్ దీని సర్వీస్ సెంటర్స్. ఏ టౌన్కి వెళ్ళినా ఏ సిటీకి వెళ్ళినా దీని సర్వీస్ సెంటర్స్ అని ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు వచ్చిన కొత్త డిజైర్, కొత్త షిఫ్ట్ ఉన్నాయి కదా, అవి 5 స్టార్ రేటింగ్ అంటున్నారు. దాని మీద మీ ఉద్దేశం? డిజైర్ బాగుంది, బట్ ఇది 4 సిలిండర్ ఇంజన్. ఇప్పుడు నేను వాడే మోడల్ 4 సిలిండర్ ఇంజన్, బట్ అది 3 సిలిండర్ ఇంజన్ చేస్తాడు. అంటే ఇంజన్ పవర్ తగ్గించాడు, కాస్ట్ కటింగ్. వైబ్రేషన్స్ కూడా చాలా ఉన్నాయంట. ఆబ్వియస్లీ దీంట్లో కూడా ఉన్నాయి, డీజిల్ ఇంజన్ కాబట్టి దీంట్లో ఆబ్వియస్గా ఉంటాయి. బట్ అది పెట్రోల్ అయినా కానీ వైబ్రేషన్స్ ఉన్నాయంట. అండ్ సన్ రూఫ్ అనేది చాలా మంచి ఫీచర్. ఇప్పుడు దాని కాంపిటేటర్ హోండా అమేజ్ వచ్చింది, బట్ దాంట్లో సన్ రూఫ్ ఇవ్వలే, అడాస్ ఇచ్చాడు. అడాస్ వల్ల అంత ఇండియన్ రోడ్స్ పైన అడాస్ వల్ల ఏం నాకు అంత యూజ్ ఉన్నట్టు అనిపిస్తుంది. దానికన్నా సన్ రూఫ్ ఇస్తేనే జనాలు ఫాస్ట్గా అట్రాక్ట్ అవుతాయి. సో మీ ఉద్దేశంలో ఇప్పుడు వచ్చిన BS6 న్యూ వెహికల్స్ బాగున్నాయా, లేకపోతే మీరు వాడే BS4 బాగుందా? ఆబ్వియస్లీ BS4 బాగుంది, ఎందుకంటే BS6లో డీజిల్ వెహికల్స్లో మళ్ళీ యాడ్ చేయాలి, డీజిల్తో పాటు యాడ్ చేయాలి. సో అంటే పవర్ తగ్గిపోయినట్టు అనిపిస్తుంది నాకు కొత్త కార్స్లో. పాత కార్స్లో ఉన్నంత రఫ్నెస్, రానెస్, పవర్ లేదనిపిస్తుంది. మీరు ఈ కార్ని మౌంటైన్స్లో రైడ్ చేశారా? మౌంటైన్స్ అని కాదు, హిల్ స్టేషన్స్లో డ్రైవ్ చేసాం చాలాసార్లు. ఏ ప్రాబ్లం రాలేదు కదా? ఏ ప్రాబ్లం రాలే. సో డీజిల్ ఇంజన్ కాబట్టి టార్క్ ఎక్కువ కదా, ఈజీగా లాగేస్తుంది. ఇప్పుడు చూడాలి వచ్చిందా?